నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు చెప్పా. ఓ పక్కన అక్కడేమో కూరగాయల ధరలు రైతుకేమో చెంచాడొస్తుంది, మనకేమో చెంబుడు అంత అవుతాయి రేట్లు. మధ్యలో దళారీ తినేస్తున్నాడు. ప్రభుత్వం ఈ రెండింటి మధ్యన అనుసంధానం చేయగలిగితే బాగుంటుంది కదా అని చెప్పా. అట్లాగే ఈ మన దాన్ని ఏమంటారు రేషన్ వెహికల్ ఎండియూలు తీసేసేటప్పుడు కూడా చెప్పా. శుభ్రంగా ఈ కంటిన్యూ చేస్తూ అదనంగా మిగతా టైంలో లేదా బియ్యం ఆపేసేసి రేషన్ ఆపేసేసి ఇది తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోతాపురి మామిడి ఉంది, అక్కడ తక్కువకి బెజవాడ గుంటూరులో 50 రూపాయలు అమ్ముతున్నారు, అక్కడేమో 2 రూపాయలకి కొంటున్నారంటే అవి తీసుకొచ్చి యువతలు అమ్మచ్చు కదా. టమోటా రేటు పడిపోయినప్పుడు ఇంకోటి తీసుకొచ్చి అమ్మచ్చు కదా, అవసరమైతే మనం బొమ్మ పెట్టుకుని చేయొచ్చు కదా అని చెప్పాను. సరే అది వెనకపోయినా ఇప్పుడు ఒక మంచి పని చేశారు. సంచార రైతు బజార్లు పెట్టాలన్నటువంటి ఆలోచన, అపార్ట్మెంట్ల దగ్గరికే మొబైల్ రైతు బజార్ రావడం అన్నటువంటిది. ఒక్కసారి తెలంగాణలో క్రాస్ చెక్ చేయించండి. హైదరాబాద్లో నేను చాలాసార్లు చూసి, నేను అక్కడ ఉన్నప్పుడు చూసా, ఈ మధ్యన వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నా. కేసీఆర్ టైంలో ప్రారంభమైనటువంటిది ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. సంతలు నడుస్తాయి మనకి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సంతలు ఉన్నాయి చూడండి. ఆ టైపులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో, సోమవారం మహదీపట్నంలో ఉంటే, మంగళవారం నాడు ఆసిఫ్ నగర్లో ఉంటే, బుధవారం నాడు గచ్చిబౌలిలో ఉంటే, ఇట్లా సంత. ఆ రోజున అందరూ కూరల దగ్గర నుంచి ఓ రకంగా సంత తెలిసిన వాళ్ళకి సంత తెలుస్తుంది, లేదంటే మన ఏరియాలో ఉండేటటువంటి జనం అందరూ కూర్చుని చిన్న టైప్ మార్కెట్ లాగా ఉంటుందన్నమాట. అట్లాగే ఆ ఒక్కరోజు అన్ని షాపుల ముందు పెట్టేసుకుని అమ్ముతారనమాట. ప్రభుత్వం అక్కడ దానికి తగ్గట్టు వెహికల్స్ ఏర్పాటు చేస్తారు. అది చేయగలిగితే అటు రైతుకి ఉపాధి, రైతుకి డబ్బులు వస్తాయి, పల్లె ప్రాంతాల వాళ్ళకి ఉపాధి దొరికినట్టు ఉంటుంది. ఆటోలో గీటోల్లో వేసుకొచ్చుకుని ఇక్కడ పెట్టుకుంటారు. వారం రోజులు ఉన్నప్పుడు వారం రోజులు బిజీగా ఉంటారు, అంటే నెల రోజులు బిజీగా ఉంటారు. ఆ విధంగా చక్కటి చాయిస్, పల్లెకి పట్టణానికి అనుసంధానం బాగుంటుంది. ఆలోచించండి.